హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహిత బర్త్డే పార్టీ కోసం డబ్బు దొంగతనం చేసి తన ఫ్రెండ్కి ఇచ్చి పంపించేస్తుంది. ఇక అప్పుడే డబ్బు ఇవ్వాల్సిన అప్పులాయన ఇంటికి వస్తాడు. ఇక చందుని నిలదీస్తూ, చందు, ఈరోజైనా నా డబ్బు నాకు ఇస్తావా, లేకపోతే ఏదైనా సాకులు చెప్తావా అని అడుగుతూ ఉంటాడు. అతను అలా అడుగుతూ ఉంటే లోహిత షాక్ అయిపోయి కంగారు పడుతుంది. ఇదేంటి, వీడు కూడా ఇప్పుడే రావాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. చందు, వచ్చాయండి, మీకు ఇద్దామనే అనుకుంటున్నాం. అమ్మ, వెళ్ళి డబ్బు తీసుకురా అని చెప్పగానే సరే చిందు అని సరళ లోపలికి వెళ్ళి కబోర్డ్లో తను పెట్టిన చోట డబ్బు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ డబ్బు ఎంతకీ దొరకకపోవడంతో సరళ చాలా టెన్షన్ పడుతుంది. ఇదేంటి, ఇందాకే కదా నేను డబ్బుని ఇక్కడే పెట్టాను, మరి కనిపించడం లేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఎంతసేపటికి సరళ డబ్బు తీసుకురాకపోయేసరికి చందు, అమ్మ, ఎంతసేపు అమ్మా, తొందరగా తీసుకురా అని అంటాడు. అయినా సరళ ఎంతసేపటికి రాకపోయేసరికి చందు గదిలోకి వెళ్ళి, ఏంటమ్మా ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉంటాడు. సరళ డబ్బు కోసం రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏంటమ్మా, డబ్బు తెమ్మని చెప్తే దేనికోసమే వెతుకుతున్నావేంటి అని అంటే, చందు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా అని అంటుంది. ఏమైందమ్మా అని అంటూ ఉంటే, ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బు కనిపించట్లేదురా అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నేను ఇంతకు ముందే కదా నీకు డబ్బిచ్చి దాచమని చెప్పాను, మరి కనిపించకపోవడం ఏంటి, సరిగ్గా చూసావా అని అంటే, ఇల్లంతా చూశానురా, కానీ డబ్బు కనిపించట్లేదు అని అంటూ ఉంటుంది. చందు కూడా గదంతా వెతుకుతాడు, కానీ డబ్బు ఎక్కడా కనిపించదు. ఇక ఆ డబ్బు ఇవ్వాల్సిన ఆయన నిలదీస్తూ ఉంటాడు. ఏంటి చందు, డబ్బు ఇస్తానని మళ్ళీ మాయమాటలు చెప్పి నన్ను మోసం చేస్తున్నావా అని అంటూ ఉంటే, లేదన్నా, డబ్బు తెచ్చాను, అమ్మ ఎక్కడో పెట్టి మర్చిపోయింది, నీ డబ్బు నీకు ఇస్తానన్నా అని అంటూ ఉంటే, చూడు చందు, ఎన్ని రోజులు ఓపిక పట్టాను, ఈరోజు సాయంత్రం వరకు నా డబ్బు నాకు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ సంగతి, జాగ్రత్త అని ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత చందు, ఏంటమ్మా, డబ్బు ఇంట్లో మాయమైపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే లోహిత టెన్షన్ పడుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అమ్మ, లోహిత ఎప్పుడొచ్చింది అని అంటూ ఉంటే, ఇందాకే వచ్చిందిరా అని అంటుంది. అంటే ఇది దాని పనే అయ్యుంటుంది. లోహిత, లోహిత అని కోపంగా పిలుస్తాడు. ఇక లోహిత అయితే చాలా టెన్షన్ పడుతూ, అమ్మో, అన్నయ్య ఇప్పుడు ఆ డబ్బు గురించే అడుగుతాడు, ఏం చెప్పాలి అని భయపడుతూనే చందు దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా అని అంటుంది. ఇంట్లో అమ్మ 50,000 పెట్టింది, ఆ డబ్బు నువ్వే తీసావు కదా అని అడగగానే లోహిత షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్యా, నేను డబ్బు ఎందుకు తీస్తాను అని అంటూ ఉంటే, నాకు తెలుసు, నాటకాలు ఆడకు, మర్యాదగా నిజం చెప్పు, ఆ డబ్బు నువ్వే తీసావు కదా అని నిలదీస్తూ ఉంటాడు. లేదన్నయ్య, నాకు తెలీదు, నాకే డబ్బు తెలీదు అని అంటూ ఉన్నా కూడా ఇక చందు, చెప్తావా కొట్టమంటావా అని అంటాడు. ఇక లోహిత భయపడిపోయి, అన్నయ్య చెప్తానన్నయ్య, నేనే తీశాను అని అంటుంది. అది విని చందు సరళ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే 50,000 రూపాయలు, అంత డబ్బు నీకేం అవసరం వచ్చింది అని చందు అడగగానే, అది ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందన్నయ్య, దాని బర్త్డే పార్టీకి డబ్బు లేదని చెప్తే రేపు వెంటనే ఇచ్చేస్తానని నన్ను ఎంతో రిక్వెస్ట్ చేసింది, అందుకే మన ఇంట్లో ఉన్న డబ్బు దానికి ఇచ్చాను, కానీ ఇది అప్పులకి ఇవ్వాల్సిన డబ్బని నాకు తెలియదన్నయ్య అని నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక సరళకి చాలా కోపం వస్తుంది.
ఒక్కసారిగా లోహిత చెంప పగలగొడుతుంది. ఏంటే నీకేమైనా ఆటలుగా ఉందా? డబ్బు ఇవ్వాల్సిన ఆయన ఇంటికొచ్చి ఎన్ని మాటలు అన్నాడో విన్నావు కదా. పాపం మీ అన్నయ్య రేయింబావులు కష్టపడి ఆ డబ్బు సమకూరిస్తే నువ్వు ఒక్క నిమిషంలో ఫ్రెండ్కి ఇవ్వడం ఏంటే అని నిలదీస్తుంది. ఇక లోహిత, అమ్మ సారీ అమ్మ, ఆ డబ్బు రేపు నేనే తీసుకొచ్చి ఇస్తాను అని అంటూ ఉంటే ఇక చందు, చూడు లోహిత, ఇదే నీకు చివరి అవకాశం. డబ్బు మర్యాదగా తెచ్చిస్తే సరే, లేకపోతే నేనేం చేస్తానో నీ ఊహ కూడా అందదు అని చందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లోహిత అయితే అమ్మయ్య ఈరోజుకి తప్పించుకున్నాను అని అనుకుంటూ ఇక లోపలికి రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఎక్కడికే వెళ్తున్నావు అని అంటూ ఉంటే, అమ్మ చెప్పాను కదా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని, అక్కడికి వెళ్ళాలమ్మా అని అంటూ ఉంటే, నువ్వు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెడితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. ఈరోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గారాబం చేస్తుంటే నువ్వు మరి రోజుకి లెక్క లేకుండా పోతున్నావు. అందుకే ఈరోజు నుండి నువ్వు కాలు బయట పెడితే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అది చూసి లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ ఏంటమ్మా అలా అంటున్నావు అని అంటూ ఉంటే, లేకపోతే ఏంటే, అన్నయ్య సంపాదిస్తుంటే నీకు విలువ తెలియకుండా పోతుంది అని అంటూ ఉంటే, అమ్మ చెప్పాను కదా దాని బర్త్డేకే కదా నేను డబ్బు ఇచ్చింది, మళ్ళీ ఆ డబ్బు తీసుకురావాలంటే నేను బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా, ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి నన్ను పంపించు అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక సరళ కూడా ఆలోచించి, సరే డబ్బు తీసుకొస్తానని చెప్తున్నావు కాబట్టే నిన్ను పంపిస్తున్నాను, డబ్బు తేకుండా ఒట్టి చేతులతో వచ్చావో నిన్ను ఇక ఇంట్లోకి రానివ్వను అని వార్నింగ్ ఇస్తుంది. ఇక లోహిత అయితే అమ్మయ్య ఏదోలాగా బయటపడతాను అని ఇక చాలా సంతోషంగా బయటికి వెళ్తుంది. మరో పక్క లోహిత ఫ్రెండ్ తనిచ్చిన డబ్బుతో బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మధు, పద్దు ఇద్దరు కూడా బర్త్డే పార్టీకి వస్తారు. ఇక మహి, వరుణ్, శ్రేయ ముగ్గురు బర్త్డే పార్టీకి వస్తారు. ఇక మహి, ఏంట్రా లేడీస్ బర్త్డే పార్టీకి మనం రావడం ఏంటి, నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటూ ఉంటే, నాకు తెలుసు బావా, ఆడవాళ్ళకి 3 feet దూరం పాటించే నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయి బర్త్డే పార్టీకి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, శ్రేయ తనకి ప్రామిస్ చేసింది కదా, ఒక 1/2 అవర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అని చెప్పగానే ఇక మహి కూడా, అంతకంటే ఎక్కువసేపు ఉండడం కూడా నా వల్ల కాదురా బాబు అని అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. లోహి అయితే చాలా మంచి డ్రెస్ వేసుకొని బర్త్డే పార్టీకి వస్తూ ఉంటుంది. లోహిత అలా వస్తూ వరుణ్ వైపే చూస్తూ ఉంటుంది. ఈరోజు వరుణ్ని లవ్లో పడేయాలి, వరుణ్ చాలా క్యాష్ పార్టీ, వరుణ్ కానీ నా జీవితంలోకి వస్తే నేనిక అనుకున్న లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ ఇక వరుణ్ వైపే చూస్తూ ఉంటుంది. వరుణ్ కూడా లోహిత అందంగా ఉండడాన్ని చూసి చూపు తిప్పుకోకుండా లోహిత వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా లోహితకి విషెస్ చెప్తూ ఉంటారు. మధు కూడా లోహి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని అంటూ ఉంటే లోహిత పట్టించుకోకుండా థ్యాంక్ యూ అని వెటకారంగా మాట్లాడుతుంది. అది చూసి మధుకి చాలా కోపం వస్తుంది. ఇక బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతూ ఉంటే పద్దు, మహి ఇద్దరు లంగా ఓణిలో పార్టీకి వస్తారు. అది చూసి ఇక లోహిత, శ్రేయ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక మధు, ఏంటి మా మొహాన ఏమైనా కోతులాడుతున్నాయా, మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని అంటూ ఉంటే, ఏం లేదు మధు, ఇదేమైనా గుడిలో పూజ అనుకున్నారా, మీ ఇద్దరు ఇలా లంగా ఓణిలో వచ్చారు, ఇది బర్త్డే పార్టీ అమ్మ, పార్టీకి తగ్గట్టుగా కల్చరల్ డ్రెస్ వేసుకొని రావాలి, ఆ మాత్రం కూడా తెలీదా అని వెటకారంగా మాట్లాడుతుంది. అది విని మధు, చూడు ఇది నీ బర్త్డే పార్టీ, నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకున్నావు, మమ్మల్ని పిలిచావు కాబట్టి మా ఇష్టం వచ్చిన డ్రెస్ మేము వేసుకొని వచ్చాం,
తేపకోరాగా రంగులు మార్చడం, డ్రెస్సులు మార్చడం, కల్చర్ మార్చడం నాకు తెలీదు. నేను ఇలాగే ఉంటాను. బర్త్డే పార్టీకే కాదు, ఎక్కడికైనా ఇలాగే లంగా ఓణిలో చూడీదార్లో వస్తాను. ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నీలాగా కిందేస్తే మీద, మీదేస్తే కింద లేకుండా డ్రెస్సులు ఎప్పుడూ వేయను అని మధు లోహితకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అది చూసి లోహిత, శ్రేయ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక మహి అయితే మనసులో ఇది ఈ వెజిటేబుల్ తిక్కదే కానీ ఈసారి మాత్రం లోహితకి తగ్గట్టుగానే మాట్లాడింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా కవర్ చేయడానికి శ్రేయ, ఓకే బేబీ, నీకు కేక్ కటింగ్కి టైం అవుతుంది, ముందు కేక్ కట్ చెయ్యి అని అంటూ ఉంటే లోహిత మాత్రం మధు మీద కోపంగానే కేక్ కట్ చేస్తుంది. ఇక వరుణ్ణి ఎలాగైనా పడేయాలి అని వరుణ్ణి ఇంప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటుంది. కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ అంతమంది ఉన్నా కూడా లోహిత అయితే వరుణ్ కేక్ ఫస్ట్ పెడుతుంది. అది చూసి ఇక శ్రేయ, మహికి అర్థమైపోతుంది లోహిత వరుణ్ణి ఇష్టపడుతుంది అని. ఇక బర్త్డే పార్టీ అంతా కూడా అయిపోతుంది. ఇంతలోనే కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటారు. అది చూసిన ఇక లోహిత, శ్రేయ ఇద్దరు ఎలాగైనా మధుని ఏడిపించాలని గుసగుసగా మాట్లాడుకుంటారు. లోహి, ఇదే సరైన ఛాన్స్. ఆ మధు నిన్ను ఇందాక ఎంతలా అవమానించింది, నువ్వు బర్త్డే గర్ల్ అని కూడా చూడకుండా అందరి ముందు నీతో ఎంత ర్యాష్గా మాట్లాడింది, దానికి బుద్ధి చెప్పాలే అని అంటూ ఉంటే నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను బేబీ, ఇప్పుడు చూడు దానికి ఎలా ఉంటుందో అని అటుగా వెళ్తున్న సర్వర్ బాయ్ని పిలుస్తుంది. అతను అక్కడికి వచ్చి, ఇదిగో ఈ జ్యూస్ని అక్కడ ఉన్నారే ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇవ్వు అని చెప్పి మత్తు మందు కలిపిన జ్యూస్ని ఆ వెయిటర్ చేత మధు పద్దుల దగ్గరికి కూల్ డ్రింక్ తీసుకెళ్ళి ఇవ్వమని చెప్తుంది. ఇక ఆ వెయిటర్ కూడా చెప్పినట్టుగానే మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ని మధుకి, పద్దుకి ఇస్తారు. ఇక ఆ డ్రింక్ చేసిన తర్వాత మధు, పద్దు ఇద్దరూ కూడా అయోమయంగా చూస్తూ ఉంటారు. మధుకి బాగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మరోపక్క మహి అయితే నెలవంకని చూడగానే తనకి చిన్ని కనిపిస్తుంది అని సోదమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు సోదమ్మ చిన్ని కనిపిస్తుందని చెప్పారు, నెలవంకని చూడగానే చిన్నియే కనిపిస్తుందని చెప్పింది కదా, మరి చిన్ని ఇక్కడెక్కడుంది, నాకు ఎలా కనిపిస్తుంది అని అనుకుంటూ నెలవంకని చూస్తాడు. నెలవంకని చూసి ఇక కళ్ళు మూసుకొని నాకు నా చిన్ని రూపం కనిపించాలి అని చెప్పి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. మహి కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా మధుయే కనిపిస్తుంది. మధుని చూసి మహి ఒక్కసారిగా ఇరిటేట్ అవుతాడు. చిచి, ఇదేంటి నెలవంకని చూడగానే నా చిన్ని కనిపిస్తుంది అంటే ఈ గయ్యాలి కనిపించింది, ఈ చీల్ రాక్షసి మొహం చూశాను, ఈ నెల నాకు ఎలా ఉంటుందో ఏంటో అని మహి అనుకుంటూ ఉంటాడు. ఇక పద్దుకి, మధుకి ఇద్దరికి కళ్ళు తిరుగుతూ ఉండడంతో ఇక ఒకరి మీద ఒకరు పడి తూలుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అది చూసి శ్రేయ, లోహిత ఇద్దరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లోహిత తన ఫ్రెండ్స్కి మధుని, పద్దుని చూపించి చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మధు, పద్దు అక్కడే ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉంటారు. ఇక మధు, ఒసే పద్దు, ఇదేంటే నాకు తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే నేనెవరికి చెప్పుకొనే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అయినా మనకెందుకే ఇలా అవుతుంది, ఇంతసేపు బాగానే ఉన్నాం కదా అని పద్దు అంటూ ఉంటే అవునే ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఇందాక మనం కూల్ డ్రింక్ తాగాం కదా, ఆ కూల్ డ్రింక్లోనే ఏదో కలిసిందే, అది తాగినప్పటి నుండే మనకి ఇలా అవుతుంది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంటికి ఎలా వెళ్ళడం అని పద్దు, మధు ఇద్దరూ కూడా
అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక లోహిత శ్రేయ ఇద్దరు మధు వెనకాల వెళ్తారు. మధు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒడ్డుకి కూర్చొని ఉండడం చూసి ఇక లోహిత శ్రేయ ఇద్దరు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు. లోహి, ఇదే నీకు సరైన ఛాన్స్. ఆ మధు నీకు చేసిన అవమానానికి ఈరోజు దానికి చివరి రోజు కావాలి. దాన్ని ఇప్పుడు నీళ్ళలో తోసి అదిక నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పగానే లోహిత కూడా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అవునే, నన్ను ఎప్పుడూ కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవ్వరూ డామినేట్ చేయలేదు. ఇది వచ్చినప్పటి నుండే నాకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. దీన్ని అడ్డు తొలగించుకోవాలి. ఈ లోహితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి రావాలి అని ఇక లోహిత అయితే మధు వెనకాల వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో లోహితాని తోసేస్తుంది. దాంతో ఇక మధు నీళ్ళల్లో పడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. లోహిత శ్రేయ ఇద్దరు ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే పద్దు లోహితాని శ్రేయాని చూసి గుర్తుపడుతుంది. మధు నీళ్ళలో కొట్టుకుంటూ ఉంటే పద్దు అయితే అరుస్తూ ఉంటుంది. ఎవరైనా మధుని కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తూ ఉంటే ఇక అప్పుడే మహి ఆ పార్టీ తనకి ఇష్టం లేకపోవడంతో వెళ్ళిపోతూ ఉంటాడు. పద్దు అరుస్తూ ఉండడం చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పరిగెత్తుకుంటూ పద్దు దగ్గరికి వస్తాడు. ఏంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటే మధుని నీళ్ళలో పడిపోయింది, తనని కాపాడండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది. ఇక మహి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే నీటిలో దూకి మధుని చాలాసేపు ప్రయత్నించి బయటికి తీసుకొస్తాడు. మధుకి అప్పటికే నీళ్లు బాగా తాగేసి స్పృహ కోల్పోతుంది. మహి మధుని బయటికి తీసుకొచ్చి మధుని లేపుతూ ఉంటాడు. ఏయ్, కళ్ళు తెరువు అని అంటూ ఉన్నా కూడా మధుకి స్పృహ రాదు. దాంతో ఇక మధు వాటర్ తాగిందని మధు కడుపులో ఉన్న వాటర్ని బయటికి తీయాలనుకుంటాడు. తను మధుని టచ్ చేయకుండా పద్దు చేతులతో మధు కడుపుపై బాగా ఒత్తేసరికి మధు నీళ్ళన్నీ కూడా వామిటింగ్ చేసుకుంటుంది. కాసేపటి తర్వాత మధుకి ఒక్కసారిగా స్పృహ వస్తుంది. మధుకి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ మహి ఉంటాడు. ఏయ్ పిల్లిగడ్డం, నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, ఏయ్ నీకేమైనా మతి ఉందా, ఈత రాంది ఎందుకు నీటిలో దూకాలి అని అంటూ ఉంటే ఇక పద్దు మధు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇక పద్దు, లేదండి మా మధు అందులో దూకలేదు, కావాలనే మా మధుని ఆ స్విమ్మింగ్ పూల్లో తోసేశారు అని చెప్తుంది. అది విని ఇక మహికి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏంటి, కావాలని స్విమ్మింగ్ పూల్లో తోసేశారా? ఎవరు తోశారు అని అడుగుతాడు. ఇక పద్దు, ఎవరో కాదు, బర్త్డే చేసుకునే ఆ లోహిత మీ మరదలు శ్రేయ, వాళ్ళిద్దరే మా మధుని స్విమ్మింగ్ పూల్లో తోసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, నా కళ్ళతో చూశాను అని చెప్పగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, వాళ్ళు నన్ను తోసేశారా అని అంటూ ఉంటే ఇక మహికి కూడా చాలా కోపం వస్తుంది. ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తాను అని కోపంగా లోహిత శ్రేయ దగ్గరికి వెళ్తాడు. మహి వెళ్ళేసరికి శ్రేయ లోహిత ఇద్దరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మహి అక్కడికి వెళ్ళగానే శ్రేయ మహితో, ఏంటి బావా డ్యాన్స్ చేస్తావా, రా అని చెప్పి మహి చెయ్యి పట్టుకుంటుంది. మహి అయితే చాలా కోపంగా శ్రేయ వైపే చూస్తూ ఉంటాడు. ఇక లోహిత కూడా, ఏంటి మ్యాడీ అలా చూస్తావేంటి, లెట్స్ ఎంజాయ్ అని అంటూ ఉంటే మహికి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా ఇటు శ్రేయ చెంప అటు లోహిత చెంప ఇద్దరి చెంపలు వాయిస్తాడు. అది చూసి శ్రేయ లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావా ఏంటి, మేమేం చేశాం మమ్మల్ని కొడుతున్నావు అని అంటూ ఉంటే లోహిత కూడా, ఏంటి మ్యాడీ దిస్ ఈజ్ టూ మచ్ అని అంటుంది. ఇక మహి, టూ మచ్ కాదు, మీరు చేసిన దానికి కొట్టడం కాదు, ఏం చేసినా పాపం లేదు, కేసు పెట్టి అరెస్ట్ చేయించాలి అని అనేసరికి లోహిత శ్రేయ షాక్ అయిపోతారు. ఏంటి బావా, అరెస్ట్ చేయించేంత తప్పు మేమేం చేశాం
అని అంటూ ఉంటే, ఏం చేశారా పాపం మధుని ఎందుకు స్విమ్మింగ్ పూల్లో తోసేశారు? తనకి స్విమ్మింగ్ కూడా రాదు, కాస్తైతే తన ప్రాణాలు పోయి ఉండేవి. ప్రాణాలంటే మీకు ఆటలుగా ఉందా అని నిలదీస్తాడు. ఇక మహి అలా అడిగేసరికే లోహిత శ్రేయ ఇద్దరు షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక లోహిత, ఏంటి మ్యాడీ, మేము దాన్ని స్విమ్మింగ్ పూల్లో తోసేయడం ఏంటి? అదే తాగి అలా పడిపోయి ఉంటుంది అని అంటూ ఉంటే, ఇక మహి, చాలా ఆపండి, నీ బర్త్డే పార్టీకి తనని ఇక్కడికి ఇన్వైట్ చేశావు, మళ్ళీ తనని సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు నీదే బాధ్యత. అలాంటిది తనని స్విమ్మింగ్ పూల్లో తోసేస్తావా? మీరిద్దరూ చేసిన ఎదవ పని నాకు తన ఫ్రెండ్ పద్దు చెప్పింది అని చెప్పగానే లోహిత శ్రేయ ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మహి వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటే మధు పద్దు ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. మహి తన గురించి అంతలా మాట్లాడడం చూసి మహి పైన ఒక పాజిటివ్ కార్నర్ ఏర్పడుతుంది. చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.